హాయ్, వెల్కమ్ టు గ్లామర్ హెవెన్. ఎప్పుడు మన ఛానల్లో శారీస్ వీడియోస్, జ్యువెలరీస్ వీడియోస్ ఎక్కువ పెడుతుంటాం కదండి. ఇవాళ పార్లర్ కి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇది మన గ్లామర్ హెవెన్ బ్యూటీ పార్లర్ లో హెడ్ మసాజ్ కోసం వాడే హెర్బల్ ఆయిల్ అన్నమాట. ఇది నేనే ఓన్ గా ప్రిపేర్ చేస్తాను. ఇది మా పాప కోసం ప్రిపేర్ చేశానండి 1 year బ్యాక్. అప్పుడు చాలా హెయిర్ చాలా థిన్ గా ఉండి అసలు గ్రోత్ లేదనమాట. సో అప్పుడు నేను ఇది ఆయిల్ ఓన్ గా నేనే ప్రిపేర్ చేశాను. అప్పుడు నుంచి తనకి నేను ఎప్పుడు ఈ ఆయిల్ అప్లై చేస్తే రిజల్ట్ చాలా బాగుంది. మా పాప హెయిర్ అయితే చాలా మంచిగా గ్రోత్ అయింది. సో అది నాకు పాజిటివ్ అనిపించి మన ఇక్కడ గ్లామర్ హెవెన్ పార్లర్ లో కూడా హెడ్ మసాజ్ కోసం ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పెడుతున్నాం అనమాట. హెడ్ మసాజ్ కి ఈ ఆయిల్ తోనే హెడ్ మసాజ్ చేస్తాం మేము. చాలా మంది క్లయింట్స్ అయితే పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. చాలా మందికి ప్రిపేర్ చేసి ఇచ్చాను కూడా. సో ఇవాళ ఈ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. మనం ఈ హెయిర్ కి సంబంధించిన ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ అండి. ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. అది ఎలోవెరా జెల్. మనం ఎలోవెరా లీవ్స్ నుంచి తీసుకున్న తర్వాత దాన్ని బోత్ సైడ్స్ లీఫ్ అది పీల్ తీసేసి మంచిగా వాష్ చేసుకుని ఇలా జెల్ ఫామ్ లో తీసుకోవాలి. తర్వాత కర్రీ లీవ్స్. మన కర్రీ లీవ్స్ కూడా హెయిర్ కి చాలా బాగా మంచిగా ఉపయోగపడతాయి. తర్వాత రోజ్మెరీ. తర్వాత ఈ ఉసిరికాయలను ఇట్లా మంచిగా కడిగేసి దీన్ని ఇట్లా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇవి మందార పూలండి. మందార పూలు తీసుకుని నేను వీటిని ఒక 1 week మన సన్లైట్ కింద పెట్టి ఇలా డ్రై చేసుకున్నాను. తర్వాత ఇది మందార ఆకులు, తర్వాత మెంతులు, తర్వాత ఇవి లవంగాలండి. ఇప్పుడు లవంగాలు కూడా మనకి హెయిర్కి మంచిగా, అంటే హెయిర్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ అట్లా ఉన్నా కానీ మనం లవంగాలు వేసుకుంటే ఆయిల్లో చాలా బాగా తగ్గుతుంది అనమాట ఇన్ఫెక్షన్. దీనివల్ల యూజ్ అది. తర్వాత కలోంజీ. ఇవి కలోంజీ సీడ్స్ని తీసుకొచ్చి నేను ఇట్లా మిక్సీ చేసి పెట్టుకుంటాను ఆయిల్ తయారు చేసినప్పుడల్లా. తర్వాత 1/2 లీటర్ ప్యూర్ కొబ్బరి నూనె. ఇది గానుగ నుండి తీసుకొచ్చిందండి ప్యూర్ కొబ్బరి నూనె. మనకి 1/2 లీటర్లో మనం ఇది ఒక 150 ml ఆముదం వేస్తాను నేను. ఆముదం వేస్తే ఏంటంటే హెయిర్కి చాలా చలవ అనమాట, పూలెంటు కోసం అని చెప్పేసి. ఇది 1/2 లీటర్ తీసుకుంటే మనం ఇది ఒక 150 ml ఆముదం వేస్తాం అనమాట. ఇప్పుడు ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఫస్ట్ మిక్సీలో వేసేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని ఒక మంచి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఫస్ట్ ఏదైతే మనకి సీడ్ ఫామ్లో ఉన్నాయో ఇవి వేసేద్దాము. తర్వాత ఉసిరికాయలు, మందార పూలు, తర్వాత రోజ్మెరీ వేసుకోవాలండి. మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసి. ఇలా అన్నీ కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. నేను కలోంజీ వేయలేదు, ఆల్రెడీ పౌడరే కదా, మనం ఆయిల్ కాసుకునేటప్పుడు అందులో వేసేద్దాం. ఇలా స్టవ్ మీద కళాయి పెట్టేసుకోవాలండి. ఇది నేను ఎస్పెషల్లీ ఆయిల్ ప్రిపరేషన్ కోసమని ఈ కళాయి వాడతాను, ఇంకా వంటకి అట్లా వాడకూడదు. ఇవి 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్ పోసేసుకొని కంప్లీట్గా ఒక 150 ml ఆముదం అండి. ఇది కూడా ప్యూర్. నేను ఇది కూడా చక్కగా అనుగా దాని దగ్గర తీసుకుంటాను. ఆముదం కూడా ఇది ఒక 150 ml ఇది వేస్తాం అనమాట. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఇదంతా కూడా, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసేయాలి. అలాగే ఒక 2 స్పూన్స్ కలోంజీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం ఏది డ్రై ఐటమ్ చాలా తక్కువ వేసాము, ఎక్కువ అన్నీ కూడా ఉసిరికాయ ఇట్లాంటివన్నీ వెట్ ఐటమ్సే వేసాం కాబట్టి ఇది బాగా తిప్పుతూ ఉంటే అదంతా కూడా మనకి డ్రై అయ్యేదాకా కొంచెం మరగాలండి ఇదంతా ఆయిల్. అలా మనకి అయితేనే అది ఎక్కువ రోజులు మనకి ఆయిల్ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఇదిగోండి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి ఆఫ్టర్ ఒక 15 minutes మనకంతా అయిన తర్వాత ఇదిగోండి ఇదంతా కూడా ఈ కలర్లో మనకి వచ్చేసేయాలన్నమాట. ఈ కలర్లో మనకి అయితే ఆ పచ్చి అంతా ఏది లేకుండా ఉంటే మనకి ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఆయిల్ అనేది. దీన్ని ఇందులోనే మనం ఒక 2-3 hours కూలంట్ అయ్యేదాకా వదిలేద్దాం.
ఫైనల్ గా ఆయిల్ మనకి ఇలా వచ్చేసింది అనమాట. దీన్ని మనము వడగట్టేసి 2 టైమ్స్ క్లాత్ లో వేసి బాగా మనం పిండేసి ఆ పల్ప్ అంతా తీసి పారేసిన తర్వాత ఇది ఆయిల్. దీన్ని మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకోకుండా, ఎందుకంటే ఇంత మంచిగా అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ తో మనం కాసుకున్నప్పుడు మళ్ళీ ప్లాస్టిక్ లో వేసి దాన్ని స్టోర్ చేసే దానికంటే ఇట్లా గ్లాస్ బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఇట్లా వేసేసిన తర్వాత ఈ ఆయిల్ ని వీలైతే మనం రోజు సన్లైట్ లో ఒక 1 వీక్ అలా సన్లైట్ కింద పెట్టేసి ఒక 1 వీక్ ఆఫ్టర్నూన్ నుంచి అట్లా తీసేయచ్చు. కానీ చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఆయిల్లో. ఇది రాసుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ చాలా గ్రోత్ అవుతుంది. మాకు బ్యూటీ పార్లర్లో కూడా దీన్నే యూజ్ చేస్తాను హెడ్ మసాజ్కి. ఇది బేసిక్గా వేరే వాళ్ళు తయారు చేసి ఇమ్మన్నారనమాట ఆయిల్, వాళ్ళ కోసమని చేశాను. సో మీరు కూడా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని మంచిగా హెయిర్ పెట్టుకోండి. రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఈ మంచి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.